ఇది కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సంబంధించిందే. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా యాత్ర చేయబోతోంది కవిత. అక్టోబర్ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తోంది. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగేలా ఒక ప్రణాళికను రచిస్తూ ఉన్నారు. మాజీ సీఎం అలాగే స్వయాన తండ్రి ఫోటోని అంటే కేసీఆర్ ఫోటో లేకుండా తన యాత్ర చేయాలని నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఒక యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. డిజైన్ చేయాలని చెప్పి జాగృతి శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇది ఒక పెద్ద డెసిషన్గా మనం చెప్పాలి. స్వయంగా తండ్రి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోని తొలగించి తెలంగాణ మేధావులు అలాగే ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో తన యాత్రను స్టార్ట్ చేయడానికి ఒక ఫ్లెక్సీని ఒక జెండాని తయారు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా బయటకు వస్తున్న విషయాలు. చాలా మంది విద్యావంతులతో కవిత వరుసగా భేటీలు జరుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే లెటర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. దీంతో కవితను ఒకానొక దశలో పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయితే తన అధినేత తనకు నాయకుడు దిశానిర్దేశం చేసేవారు ఒక కేసీఆర్ఏ అని అంటూ ఆమె ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా సంచలనం అని చెప్పాలి. బుధవారం యాత్ర పోస్టర్ విడుదల చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే చికటపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన కవిత ఆ తర్వాత మనకు ఈ డెసిషన్స్ తీసుకున్నట్టుగా మనకు అక్కడ ఉన్న వాళ్ళతో సమాచారం అందుతోంది. ఇప్పటికే తను తెలంగాణ వ్యాప్తంగా కూడా యాత్ర చేస్తాను అంటూ అక్కడున్న కొద్ది మందితో చిట్చాట్లో మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతోంది. తెలంగాణ మేధావులు విద్యావంతులతో ఇప్పటికే కవిత వరుస భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే బుధవారం రోజు యాత్ర పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. యాత్ర పోస్టర్ విడుదల చేయడంలో ఎటువంటి ఆసక్తి లేకపోయినా ఆ పోస్టర్ లో మాత్రం తండ్రి టీఆర్ఎస్ అధినేత పార్టీ జాతిపితగా తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటూ వస్తోన్న కేసీఆర్ ఫోటోని తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోని పెట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఇది ఎంతవరకు నిజం? రేపు పోస్టర్ని విడుదల చేయబోతున్నట్టుగా మనకు డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, ఒకసారి షేర్ చేయండి. సుమతి, అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అయితే ఈ నెల అక్టోబర్ నెల చివరి వారంలో మొత్తం తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటనను కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీదుగా ఒక పర్యటన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక యాత్ర అనే చెప్పాలి. సో దీన్ని డిజైన్ చేసినట్టుగా కూడా ఉన్నటువంటి జాగృతి నాయకులతో చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము, టీఆర్ఎస్ నుంచి కవిత బయటికి వచ్చిన తర్వాత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, అటు ట్విట్టర్ కావచ్చు లేకపోతే ఇతర ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సో వాటన్నింటిలో పార్టీకి సంబంధించినటువంటి గుర్తులను కూడా తీసివేస్తూ వచ్చారు. గతంలో కూడా చూసాం మనం, ఆవిడ ట్విట్టర్ హ్యాండిల్లో కారు గుర్తును కూడా తొలగించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తన తండ్రి ఫోటో లేకుండానే ఇప్పుడు ఆ పోస్టర్ ని కూడా డిజైన్ చేస్తా ఉంది అని చెప్పి కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. రేపు ఉదయం 11 నుంచి 11:30 గంటల సమయంలో కూడా ఈ పోస్టర్ డిజైన్ ని కూడా ఆవిష్కరించేటువంటి మనకు అక్కడ అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే కేవలం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటోతో మాత్రమే ఈ పోస్టర్ ను డిజైన్ చేయాలని చెప్పేసి కూడా జాగృతి కొంతమంది శ్రేణులకు జాగృతి నాయకులకు కూడా ఆదేశాలు జారీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంతకు ముందే గత కొంతకాలంగా కూడా అటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి కొంత కవిత దూరంగా ఉంటున్నప్పటి నుంచి కూడా పూర్తిగా చాలా మంది విద్యావేత్తలతోని మేధావులతో కూడా చర్చిస్తూ అయితే వచ్చింది. సో గతంలో కొత్త పార్టీ పెడతారు అన్నటువంటి మాటలు కూడా వినిపించాయి. విజయ్, మీరు అన్నట్టుగా నిజంగా ఒక సంచలన నిర్ణయం అని చెప్పాలి. కేసీఆర్ ఫోటోని తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోని అందులో పెట్టి అక్టోబర్ చివరి వారంలో యాత్ర స్టార్ట్ చేస్తాను, తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా వెళతాను అని చెప్పి డీటెయిల్స్ మనకు తెలుస్తున్నప్పటికీ రేపు బుధవారం రోజు ఈ యాత్ర పోస్టర్ని విడుదల చేస్తామంటున్నారు. ఏ సమయానికి, ఎప్పుడు, దీనికి సంబంధించి మీడియాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?
ఎస్, ఖచ్చితంగా సుమతి. రేపు 11 గంటల సమయంలో ఈ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈవెన్ అంటే మీడియా సమక్షంలోనే ఈ పోస్టర్ ని కూడా రిలీజ్ అయితే చేస్తారు. అయితే కరెక్ట్ గా వారం రోజుల ముందే, అంటే ఇప్పుడు చివరి వారంలో మనకి యాత్ర ప్రారంభం అయితే వారం నుంచి 10 రోజుల ముందే ఈ పోస్టర్ ని రిలీజ్ చేసి కవిత చేసేటువంటి యాత్రని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే విధంగా, అలాగే జాగృతి కార్యకలాపాలు ఏవైతే చేస్తా ఉన్నారో జాగృతి తరపు నుంచి, జాగృతి సంస్థ నుంచి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ వారం 10 రోజులు కార్యాచరణను కూడా మొదలుపెట్టిందనే చెప్పాలి ముందే. అయితే ఈ రానున్నటువంటి ఈ అక్టోబర్ నెల చివరి వారంలో పూర్తిగా అన్ని జిల్లాల మీదుగా, అంటే అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఈ పర్యటన అయితే దీనికి శ్రీకారం చుట్టినట్టు విజయ్, ఇప్పటి వరకు కూడా ఏదైనా పార్టీలో చేరుతారేమో కవిత, లేకపోతే చాలా మంది ఆహ్వానాలు పలికారు అని చెప్పి ఇలాంటి రూమర్స్ వస్తున్నప్పటికీ కూడా తన ఫస్ట్ స్టెప్ వేసినట్టుగా మనం అనుకోవచ్చా ఈ యాత్రతో? ఎందుకంటే గతంలో కూడా అడిగితే జాగృతి తెలంగాణ సంస్కృతికి సంబంధించే ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను, ప్రస్తుతం దీనికి సంబంధించే నేను కార్యాచరణ సిద్ధం చేస్తున్నాను, ఇంకా నేను ఎటువంటి ఆలోచన చేయలేదు అని చెప్పిన కవిత ఇప్పుడు తన యాత్రకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల మీదుగా కూడా యాత్ర కొనసాగేలా ఒక ప్రణాళికను డిజైన్ చేసుకుంటూ ఉన్నారు అంటే తన పొలిటికల్ కెరియర్ కి తనంతల తాను నిలబడుకోవడానికి ఒక ఫస్ట్ స్టెప్ వేసింది అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వేరుపడిన తర్వాత, తన పదవికి రాజీనామా చేసిన తర్వాత నాకు కేసీఆర్ ఒక్కడే దేవుడు, నాకు దిశానిర్దేశం చేసేది ఆయనే, నేను ఆయన కూతుర్ని, ఆయన వారసురాల్ని మాత్రమే, అలాగే రాజకీయ పరంగా చూసుకుంటే నేను ఆయన నుంచి అన్ని నేర్చుకున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చింది. దాని తర్వాత ఇతర పార్టీల్లో కవిత చేరతారు, ఈవెన్ కాంగ్రెస్ తో చేరతారు, ఈవెన్ బీజేపీలో చేరతారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కవిత చేసినటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా చూస్తా ఉంటే ఖచ్చితంగా సొంత పార్టీ పెడుతుంది అనేటువంటి ఊహాగానాలకు మరింత బలం కూడా చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏదైతే యాత్రకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే ఈ పార్టీ పెట్టడానికి ముందే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు ఇదొక ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యాత్రకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఛార్జిని కూడా నియమించారు. అలాగే ప్రతి జిల్లాకు సంబంధించిన మండలాల్లో కూడా కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసుకుని ఈ కవిత యాత్రని విజయవంతం చేసే విధంగా అయితే పూర్తిగా కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టారని చెప్పాలి. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కేసీఆర్ తనకు దైవం, కేసీఆర్ నాకు అండాదండ, అలాగే కేసీఆర్ ఆశీస్సులు ఉంటే, నా తండ్రి ఆశీస్సులు ఉంటే నేను ఏదైనా సాధిస్తానంటూ చెప్పుకొచ్చిన కవిత ఇప్పుడు కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ పోస్టర్ ఆవిష్కరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ఎలా తీసుకోబోతున్నారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మనకి. విజయ్, ఇప్పుడు యాత్ర ప్రారంభించేటప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగానే ఆవిడ వెళ్తూ ఉంటారా? కల్చరల్ దానిగా చూస్తారా? పొలిటికల్ గా కష్ట నష్టాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తారా? ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని మేధావులు అనుకుంటున్నారు? లేకపోతే జాగృతి నాయకులు కొంతమంది ఏదైతే ది పోస్టర్ ని డిజైన్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు ఏమైనా మాట్లాడారా? ఎస్, ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ విశ్లేషకుల్లో ఒకే ఒక్క ప్రశ్న అయితే ఉత్పన్నమవుతా ఉంది. మొదటి నుంచి కూడా జాగృతి నుంచి అనేక రకాల సాంస్కృతిక కార్యకలాపాలు చేస్తూ వచ్చినటువంటి కవిత మొట్టమొదటిసారి ఒక రాజకీయ యాత్రను అయితే ప్రారంభించారు. సో ఈ రాజకీయ యాత్ర అనేది ప్రజలు ఎలా తీసుకుంటారు? సో మొదట బతుకమ్మ అనేటువంటి ఒక ఎమోషన్ ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి కవిత ఇప్పుడు ఈ యాత్ర ద్వారా, ఈ యొక్క జిల్లాల పర్యటన ద్వారా జాగృతిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్తుందా, లేకపోతే ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూస్తారా అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఏర్పడిందనే చెప్పాలి. అయితే కవిత చేస్తున్నటువంటి ఈ యొక్క జిల్లాల పర్యటన ఏదైతే ఉందో అటు బీఆర్ఎస్ కి కూడా కొంత దెబ్బ అనే రాజకీయ విశ్లేషకులు అయితే కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని, అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళపైన ప్రధానంగా మీడియా ముందే సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కవిత ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంది. సో అటు బీఆర్ఎస్ ని నెగిటివ్ చేస్తూనే జాగృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా కార్యాచరణ అయితే రూపొందించిందనే చెప్పాలి. విజయ్, ఇక్కడ యాత్ర ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే నాయకులు యాత్రలు చేశారో, పాదయాత్రలు చేశారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, మంచి పదవులని ఆశించారు. ఈ స్ట్రాటజీని ఇప్పుడు ఏమైనా ఫాలో అవుతోంది కవిత అని అనుకోవచ్చా? ఎందుకంటే ఒక హిస్టరీని గనక మనం చూసుకుంటే యాత్రలు ప్రతి ఒక్కరికి కూడా పదవుల్ని కట్టబెట్టాయి. ఎస్, ఖచ్చితంగా సుమతి. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నా, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రాజకీయాలు చూసుకున్నా కూడా ప్రతి నాయకుడు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే ముందు ఖచ్చితంగా ఇలాంటి యాత్రలు, జిల్లాల పర్యటనలు కావచ్చు,
లేకపోతే పాదయాత్రలు కావచ్చు, సో ఇలాంటి బహిరంగ సభలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. సో ఈవెన్ ఇలాంటి యాత్రల ద్వారా ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా చాలా లబ్ధి పొందినటువంటి నాయకులు అయితే ఉన్నారు. సో ఇదే తరహాలో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని కవిత కూడా తన రాజకీయ జీవితంలో అమలు చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా ఈ ఫార్ములానే, ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. సో ఇప్పుడు తాను కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో తాను పెట్టాలనుకున్నటువంటి సొంత పార్టీ కావచ్చు, లేకపోతే జాగృతినే తెలంగాణ జాగృతి అనేటువంటి పేరుతో పార్టీని లాంచ్ చేస్తుందో కావచ్చు. సో తాను పెట్టాలనుకున్నటువంటి, తాను తీసుకోవాలనుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే ఉందో, దాన్ని రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తన పార్టీ లేకుండా రాష్ట్ర రాజకీయాలు లేవు అనే విధంగా ముందుకు వెళ్లేటువంటి కార్యాచరణ ఇప్పటికే కవిత మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కార్యాచరణ అంతా కూడా సిద్ధమైపోయింది. రానున్నటువంటి ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా పోస్టర్స్ కావచ్చు, అలాగే ఏదైతే పాదయాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు, సో ఇతర అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకు వెళ్ళాలి, మొదట ఎవరిని కలుసుకోవాలి, అలాగే ఆ జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకువెళ్లాలనేటువంటి దానిపైన కూడా పూర్తిగా ఒక కార్యాచరణని సిద్ధం చేసుకొని కవిత రానున్నటువంటి ఈ వారం 10 రోజుల్లోనే, అంటే ఈ నెల ఆఖరులోనే పూర్తిగా అన్ని జిల్లాల పర్యటనను కూడా ముగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే విజయ్, కేసీఆర్ కుమార్తెగా ఇన్నేళ్ల పాటు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కవిత, తనకంటూ చరిష్మా ఉంది, కాదనలేదు. కానీ కేసీఆర్ కూతురుగా బ్రహ్మరథం పట్టారు. కొంతమంది మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాకు రాని పదవులు కూడా కవితకి ఇప్పించాం, తనకి గౌరవం ఇచ్చాం కేసీఆర్ కూతురు కాబట్టి, కానీ అది నిలబెట్టుకోలేదు అన్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు యాత్ర రూపంలో. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది? కేసీఆర్ కూతురుగా అయితే బాగా ప్రాబల్యం పొందారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురిగా అనేక సార్లు కూడా కవిత గుర్తింపును పొందారు. ఈవెన్ అలాంటి గౌరవ మర్యాదలన్నీ కూడా ఆవిడ దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ను కాదని, అంటే బీఆర్ఎస్ ను కాదన్న తర్వాత నుంచి కూడా చాలా మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కవిత పైన డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆవిడ పైన మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి సెనేరియో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూనే తన అన్నకు కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు కవిత ప్రయత్నించింది. ఈవెన్ తన రాజీనామా రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా అనేక మార్లు అన్న నీకు నేను చాలా సార్లు చెప్పాను, నాన్న నేను కూడా మీకు చాలా సార్లు చెప్పాను, ఇలా హరీష్ రావు, సంతోష్ రావు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని గోతిలో పడేసేటువంటి పనులు చేస్తూ ఉన్నారంటూ కూడా అనేక మార్లు, అంటే పలుమార్లు చెప్తూ వచ్చింది. సో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ తన కుటుంబానికి దగ్గరయ్యేందుకైతే కవిత ప్రయత్నించిందనే చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఎవ్వరు రాజకీయంగా కొత్త పార్టీ పెట్టినా, లేదా ఎవరైనా ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ఎవరు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ టీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ నుండి బయటకు వచ్చి తాను మళ్ళీ సొంత పార్టీ పెట్టే విధంగా కార్యాచరణ మొదలుపెట్టింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కేసీఆర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒకవైపు, అలాగే కాంగ్రెస్ బీజేపీ ఒకవైపు, ఇప్పుడు కవిత పార్టీ ఒకవైపు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఎటు ఇవ్వాలనేటువంటి సందిగ్ధంలో కూడా ప్రజలు పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా కవిత చేసేటువంటి ఈ ఏదైతే ఉందో, ఈ జిల్లాలో పర్యటన ఉందో, సో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే మార్పును నిలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కవిత ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తను అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ జిల్లాల్లో యాత్ర చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారం 10 రోజుల నుంచి తెలంగాణ మేధావులు, విద్యావేత్తలతో ఆమె సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. తెలంగాణ జిల్లాలన్నింటినీ కలుపుతూ తన యాత్రను కొనసాగించాలంటున్నారు. రేపు అంటే బుధవారం రోజు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే ఆ పోస్టర్ లో ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే ఉండబోతూ ఉన్నారు. తన అధినేత, జాతిపిత అయిన తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ ఫోటో కాకుండా తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోని అక్కడ పెట్టి తన యాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి రేపు నిజంగానే అక్టోబర్ చివరి వారంలో యాత్ర ఉంటుందా? రేపు పోస్టర్ విడుదలైన తర్వాత ఇంకెన్ని ఆలోచనలు వస్తాయి, ఇంకా దాని మీద ఎలాంటి చర్చ ఉంటుందో మనం చూడాలి. మొత్తానికి తన యాత్ర ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లాలని కవిత నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది.